చదువుతారు. ప్రకటన గ్రంథంలో నుండి చివరి అధ్యాయము 11వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు చదివిస్తాను. 11 మరియు 12 వాక్యాలు. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కూర్చోండి దేవుని పిల్లరా. స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సమీపించరాని తేజస్సులో ఉన్న దేవాది దేవుడు, రాజాది రాజు అయిన మన దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగుగాక. ఆమేన్. రోజున మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. కాబట్టి అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము అంటారు. కనుక ఒకటి అన్యాయము, 2 అపవిత్రుడు, 3 నీతిమంతుడు, 4 పరిశుద్ధుడు. కనుక 4 రకాలైన విధాలుగా ప్రభు చెప్తూ ఉన్నాడు. అన్యాయం చేసేవారిని ఇంకను అన్యాయమే చేయలేదు. అంటే ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటిది ఏంటంటే, నేను త్వరగా వస్తున్నాను, ప్రభు యొక్క రాకడ గురించి మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. కనుక ఆ విషయాన్ని గురించి ప్రభు తెలియజేస్తూ ఏమంటారు అంటే, అన్యాయం చేసే వారిని ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడిని ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము అంటారు. కనుక అన్యాయం చేయడం దేవునికి ఇష్టం. అన్యాయం చేసే వాళ్ళని అన్యాయమే చేయనిము అంటే అన్యాయం చేయటం దేవునికి ఇష్టమా? కాదు. తర్వాత అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము అంటారు. అపవిత్రుడిగా ఉండడం దేవునికి ఇష్టమా? ఎందుకు ఆ మాటలు ప్రభువు మాట్లాడుతున్నారు అంటే, అన్యాయం చేసే వారిని హెచ్చరిస్తున్నాం కానీ అన్యాయాన్ని మానుకోవట్లేదు. అపవిత్రుడిని హెచ్చరిస్తుంది కానీ వాక్యము అపవిత్రుడు ఇంకను మారట్లేదు. కాబట్టి అపవిత్రుడు అపవిత్రుడిగానే బ్రతుకుతున్నాడు, అన్యాయం చేసేవాడు అన్యాయమే చేస్తూ ఉన్నాడు. కాబట్టి కింద నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండాలి, పవిత్రుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండాలి. కనుక నీతిమంతుడు తన నీతిని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి, పరిశుద్ధుడు తన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా కాపాడాలి. పైన 2 మాటలు చెప్పడానికి చాలా బాధాకరమైన మాటలు. అన్యాయస్తుడుగా ఉండి వాడు చెప్తే తలకెక్కట్లేదు, మనసులో పెట్టడం లేదు, నా మాట గ్రహించడం లేదు. కనుక అన్యాయాన్ని వదిలిపెట్టి అన్యాయాన్ని విడిచిపెట్టి అతడు న్యాయాన్ని చేయడానికి ఇష్టపడట్లేదు, న్యాయంగా నడుచుకోవడానికి అతనికి ఇష్టం లేదు, అపవిత్రుడిగా బ్రతుకుతున్నాడు. ఎన్ని మారులు చెప్పినా అపవిత్రతను వదలట్లేదు. కనుక పరిశుద్ధతలోనికి రామ్మని, పవిత్రుడిగా బ్రతకమని చెప్పినా ఆ పరిశుద్ధత పవిత్రత కలిగి
బ్రతకడానికి ఇష్టపడలేదు, అపవిత్రుడిగానే బ్రతుకుతున్నాడు అని ఆ పై రెండు గుంపుల వారికి చెప్పి, అనగా నీతిమంతుడుగా ఉండాలి, పరిశుద్ధుడుగానే ఉండాలి, కాపాడుకోవాలి. కనుక విడవలసినవి రెండు ఉన్నాయి, మరి భద్రం చేసుకోవలసినవి రెండు ఉన్నాయి. విడవలసింది ఏంటంటే అన్యాయం విడిచిపెట్టాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి. కనుక చేయని అంటున్నాడు కదా దేవుడు, అందుకే చేస్తాం అనేది కాదు. ఆయన చాలా బాధతో అంటున్నాడు, వినట్లేదు కాబట్టి, లోబడట్లేదు కాబట్టి, ఎంత హెచ్చరించినా భయపడట్లేదు కాబట్టి, మరి అలాగే ఉండని అని చెప్పి చివరిగా ఒక పెద్ద భయంకరమైనటువంటి మాట చెప్తున్నాను. నేను త్వరగా వస్తున్నాను, నేను తొందరగా వస్తున్నాను. కనుక ఎవరి క్రియలకు తగిన జీతము వానికి నేను సిద్ధపరిచి ఉన్నాను, అది ఇస్తాను. అన్యాయం చేసిన వాడికి ఎలాంటి శిక్ష ఉంటుందో, అపవిత్రునికి ఎటువంటి శిక్ష ఉంటుందో, నీతిమంతుడు ఎలాగా దీవించబడతాడో, పరిశుద్ధుడు ఎలాగా దీవించబడతాడో, నేను తొందరగా వస్తున్నాను. కాబట్టి వాని క్రియలకు తగిన జీతం నా దగ్గర. కాబట్టి దేవుని యొక్క రాకడ గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రభు అంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి దాదాపు ప్రభు 2025 సంవత్సరాలు ఎక్కువ తక్కువ అవుతూ ఉంది. కానీ త్వరగా వస్తున్నానని అంటున్నారు అప్పటి నుంచి. ఏంటి ఇంకా రాలేదు, ఇది జరిగే పని కాదు, ఇప్పుడెప్పుడు అవుతుంది, ఎప్పుడో వస్తాడు కనుక అని మనము అజాగ్రత్తగా ఉండకూడదు. అలాగని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అందుకనే ఆయన రాకడ సత్యం, ఆయన ఆరోహణమయ్యాడు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనము వాక్యాన్ని చూస్తాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని మనం చదివితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఎలాగా పరలోకానికి వెళ్ళుట మీరు చూస్తూ ఉన్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కనుక ప్రభువు చెప్పాడు, నేను త్వరగా వస్తున్నానని. ఆయన దూతలు కూడా చెప్పారు. మీరు చూచుచు మీ మధ్య నుండి ఎత్తబడిన యేసయ్య తిరిగి మరలా రాబోతున్నాడు. దాన్ని మనం ఏమంటాం, రెండవ తిరిగి రాబోతున్నా. ప్రభు అన్నాడు, నేను తొందరగా వస్తున్నాను. దేవదూతలు చెప్పారు కనుక ఆయన తిరిగి వస్తాడు. ఏ కొండ మీద నుంచి ప్రభు ఆరోహణమయ్యారు? ఒలీవల కొండ మీద నుండి ఆయన ఏమయ్యారు? ఆరోహణమైపోయారు. కాబట్టి ఆరోహణం అయిపోయిన ఆ ప్రియ ప్రభువును గలిలయ మనుషులైన వారందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆయన ఎప్పుడో పైకి లేచాడో ఆయన కనబడకుండా ఒక మేఘం ఆయన్ను కమ్మేసింది. కనుక వారు చాలా దుఃఖాక్రాంతులై బాధ కలిగి ప్రభు తమ మధ్య నుండి తీసుకొని పోబడటం చూస్తున్నారు. ఇక వారికి ఆదరణకరమైన మాటలు, ధైర్యం కలిగించే మాటలను దేవదూతలు చెప్పారు. మీ మధ్యలో నుండి ఎలాగైతే యేసయ్య మరి పరలోకమునకు తీసుకొని పోబడ్డాడో అలాగే ఆయన మరలా తిరిగి.
కనుక యేసయ్య తిరిగి రావటం ఖాయం. యేసయ్య చెప్పారు, దేవదూతలు చెప్పారు. కనుక ఈ రెండవ రాకడ కొరకు ఆ దేవుని పిల్లలమైన మనము ఎలాగా మరి సిద్ధపరచుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. ఆ రెండవ రాకడ కొరకు మనం ఏం చేయాలి అన్నదాన్ని చాలా జాగ్రత్తగా మనము ఈరోజు ధ్యానం చేద్దాం. కనుక అవును, ప్రభు చెప్పారు, దేవదూతలు చెప్పారు మేము మరలా వస్తామని. కానీ 2025 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంకా ఆయన రాలేదు. అన్యాయమే జరుగుతుంది, అక్రమమే జరుగుతుంది, అవినీతే జరుగుతుంది, లోకంలో న్యాయం లేదు, సంతోషం లేదు. అవును దేవుని బిడ్డారా, ఆయనే చెప్పాడు అన్యాయం చేసేవాళ్ళు ఇంకా అన్యాయం మారట్లేదు. వాళ్ళు ఆ మాటలు మార్చలేనివంటూ ఏమి లేదు, కానీ ఆ మాటలకే వారు లోబడని కఠినత్వం కలిగిన వారు మారట్లేదు, పరిశుద్ధతలోనికి రావట్లేదు, న్యాయంలోనికి రావట్లేదు, అన్యాయంగా ఉన్నారు, అపవిత్రులుగా వారు బ్రతుకుతున్నారు. కానీ నేను తొందరగా వస్తున్నానని చెప్పిన దేవుడు ఎందుకు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు? మనం పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. ఒక సంగతి మర్చిపోకుడి, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. ప్రభు దృష్టికి దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఆలస్యం చేసేవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక ఎవడు కూడా నశింపవలదని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆలస్యం ప్రభు దృష్టిలో ఇప్పుడు మనము అనుకుంటున్నాం 2025 సంవత్సరాలు అవుతుంది ప్రభు వస్తానని చెప్పి అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయనకు 1000 సంవత్సరాలు ఒక దినం అంట. ప్రభు లెక్క ఎలాగా 1000 సంవత్సరములు ఒక దినం అంటే ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 2 రోజులు దాటింది. కనుక మనం ఒకవేళ ఓహో అలాగా ఆ లెక్క అట్లా పోవాలి, మనము ఆ లెక్కలో వెళ్ళాలి అనుకుంటే ఆయన దృష్టిలో ఒక దినమే 1000 సంవత్సరాలు అంటాడు. అంటే ఇక్కడ ఎందుకు ఇలాగా ఉల్టా పల్టా చెప్తున్నారు? మరి దేన్ని మనము లెక్కలో తీసుకోవాలా? 1000 సంవత్సరాలు ఒక దినం లెక్కలో తీసుకోవాలా? ఒక దినము 1000 సంవత్సరాల లెక్కలో తీసుకోవాలా? ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే మానవుని అంచనకు, మానవుడు నిర్ణయించిన కాలానికి రాను. అందుకని ప్రభు అంటాడు కొన్నిసార్లు నా అక్కడ దొంగ వలె. కాబట్టి నేను ఎలాగొస్తాను, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు. అనుకోనని గడియలో వస్తాను. మీరు అనుకోనని గడియలో, మీకు తెలియని ఊహించని గడియలో నేను మీ దగ్గరికి వస్తా. ప్రభు అంటాడు తెస్సలోనికీ మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వాక్యం నుండి మనం చదువుతాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది. కాబట్టి ఒకటి తెలియజేస్తున్నాడు, దొంగ వలె వస్తా. దొంగ వలె నేను వచ్చేది మాత్రం గ్యారెంటీ. ఎట్లా వస్తా? నేను దొంగ వలె వస్తా అంటే తెలియకుండా వస్తా. ఈ టైము, ఈ కాలము అనేది మీకు తెలియదు.
మీకు తెలియని గడియలో ఎందుకు ప్రభు అందరికి చెప్పి రావచ్చు కదా, అందరికి చెప్పి రావచ్చు కదా, అందరికి చెప్పి వస్తే అందరూ సిద్ధపడతారు కదా. కనుక లోకంలో ప్రభు చెప్తాడు, ఆయన అందరికి చెప్పి రాడు, ఆయన రాకడ సీక్రెట్గా ఉంటుంది, తెలియని గడియలో తెలియని సమయంలో వస్తుంది. ఎందుకంటే ఆ టయాన్ని చూద్దాంలే అనుకుంటారు చాలామంది. ఆయన వచ్చే సమయానికి టైం ఇంకా చాలా ఉంది, ఆయన వచ్చే సమయానికి, ఆయన రాకడ సమయానికి అప్పుడే మారు మనసు పొంది అప్పుడే కొద్దిగా బాప్తిసం తీసుకొని అట్లా సిద్ధపడితే సరిపోతుంది అనుకుంటున్నాను. అట్లాగా మనకు తెలియని టైం, మనం గ్రహించని సమయంలో ప్రభు వస్తారు. ఒకటి ఆయన రాకడ ఎలా ఉంటుందట, దొంగ వలె నేను వస్తా. తర్వాత ఆయన అంటాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన, 3వ వాక్యంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. ఇక లోకానికి ఆకస్మికంగా నాశనము తటస్థించు. నేను మాత్రం వచ్చే విధానం ఎలాంటిదంటే దొంగలాగా నేను తెలియని విధానంలో. లోకులు దాన్ని ఏం చేస్తున్నారంటే భయమేమి లేదు, నెమ్మదిగా ఉంది అని చెప్పుకుంటున్నారు. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండబోతుంది, ఏం మార్పు జరగట్లేదు, అయినా మనకు ఏం జరగదు, మనం బాగుంటాం, హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాము అని లోకము ఆయన రాకడ గురించి, అంటే ప్రజలు, లోకం అంటే ప్రజలు ఆయన రాకడ గురించి అశ్రద్ధగా ఉన్నారు. ఆయన రాకడకు ఉండవలసిన సిద్ధపాటుగా వారు ఉండలేదు, అశ్రద్ధగా మరి పట్టించుకున్నట్లు వారు ఉన్నారు. అందుకని ప్రభు అంటాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము వస్తుంది. కాబట్టి అలాగా అశ్రద్ధగా ఉన్న వారికి నాశనం తటస్థిస్తుంది. అందుకని దేవుని పిల్లలైనటువంటి మనకును, దేవుణ్ణి ఇంకా ఎరగని వారికి, ఇంకా రక్షించబడని వారు, బాప్తిసం తీసుకొని వారు, మారు మనసు పొందని వారు, ఇంకా దేవుని నమ్మని వారు, ఎరగని వారు, దేవుడు చెప్పేది ఏంటంటే మీరు అక్కడ తథ్యం కాబట్టి మీరు సిద్ధంగా వస్తున్నాను, నేను తొందరగా వస్తున్నాను. అందుకని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన రాకడ? అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు, కానీ నిజంగా ఆలస్యం చేయడా. ఒకవేళ ఆయన టైం మనము 2025 సంవత్సరాలు అంటే ఆయన దృష్టికి 2 రోజులు దాటిందంటే, లేదు 2 రోజులు అంట అని మనం అనుకుంటే ఆయనకు 2000 సంవత్సరాలు దాటింది. టైం మనం నిర్ణయించలేం, కనుక ఆయన తప్పకుండా. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలాగుండాలి అన్నది కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. 44వ వాక్యం చదువుదాం. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును. మీరు అనుకొనని గడియలో, మీకు తెలియని గడియలో ఆ దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు యేసయ్య వస్తాడు. కాబట్టి మీరు సిద్ధముగా ఉండండి. ఎలా ఉండాలట? మనకు దేవుడు చెప్పేది ఏంటంటే సిద్ధముగా ఉండండి. దేనికి సిద్ధం? దేనికి సిద్ధం? రాకడ కొరకు మీరు సిద్ధంగా ఉండండి. కనుక మన జీవితాల్లో అనేక సార్లు అనేకమైన వాటి కొరకు మనం సిద్ధపడుతూ ఉంటాం. ఎగ్జామ్ కోసం స్టూడెంట్స్ సిద్ధపడతారు, ప్రయాణాలలో మనం కూడా ప్రయాణం కొరకు సిద్ధపడతాం, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు పెళ్లి కొరకు సిద్ధపడతాం. కనుక దేని సిద్ధపాటు దానికి మనము చేసుకుని వెళ్తాం. ఏ సిద్ధపాటుకు ఆ యొక్క విధాలుగా వాటిని మనము తీసుకొని సిద్ధపడతాం.
కనుక అలాగనే ప్రభు రాకడ కొరకు కూడా మనం ఎలా ఉండాలట? సిద్ధపడుతూ ఉండండి అంటలేదు, సిద్ధపడి ఉండుడి, సిద్ధముగా ఉండుడి. ట్రై చేయండి సిద్ధపడడానికి, సిద్ధపడుతూ ఉండండి అని అనట్లేదు, సిద్ధముగా ఉండండి. ఖచ్చితమైన మాట చెప్పాడు, సిద్ధముగా ఉండాలి. నేను యొక్క రాకడలో మీరు నన్ను ఎదుర్కోవాలి, నాతో రావాలి అని మీరు ఆశించినట్లయితే మీరేం చేయాలి? సిద్ధముగా ఉండాలి. కనుక ఎలా సిద్ధంగా ఉండాలి? మనం ప్రభు రాకడకు ఎగిరిపోయే విధంగా సిద్ధంగా ఉండాలి. ఈ సిద్ధపడేటువంటి దానికి కొన్ని ఉన్నాయి. ఏంటడా? మనం సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభు రాకడ కొరకు ఏం చేయాలి? ఏమంటాడు? మార్కు సువార్తలో 1వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం. 1:15. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ ప్రభు అంటాడు తన ప్రప్రదమైనటువంటి సువార్త యొక్క విషయంలో తను తీసుకున్న సబ్జెక్టు ఏంటి అంటే, ప్రభు మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి. ఎందుకు అంటే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, దగ్గర పడింది. దేవుని రాజ్యం దగ్గర పడింది. కాలము టైం లేదు, ఇంకా టైం లేదు. నువ్వు అనుకున్నట్లు టైం లేదు. కనుక టైం లేదు, ప్రతిదానికి కొంత టైం ఉంటుంది. ఆ మెడిసిన్ మనం తీసుకునే మందులకు ఏముంటుంది? టైం ఉంటుంది. తర్వాత ఏమైపోతాయి? ఎక్స్పైర్ అయిపోతాయి. కాబట్టి ప్రతి జాబ్కు ఒక టైం ఉంటుంది. నువ్వు ఎంతకాలం చేయాలో టైం ఉంటుంది. నువ్వు జాబుకు అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ కొంత టైం ఇస్తుంది. ఆ టైంలో నువ్వు చేసుకోవాలి. కనుక అన్నిటికీ టయాలు ఉన్నాయి. అన్ని టయాలను మనం ఏం చేస్తాం? అన్ని సమయాలను మనకు ఉపయోగకరంగా మనం వాడుకుంటాం. ఎగ్జామ్కి ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి సమయం ఉంటుంది. కానీ దేవుని రాజ్యానికి ఏం లేదంటే ఇంకా నో టైం. టైం లేదు. టైము, కాలము సంపూర్ణమై ఉన్నది. అంటే ఇక లేదు, చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీరేం చేయాలంటే, దేవుని రాజ్యానికి ఎవరైనా వెళ్ళాలి, దేవునితో కూడా సదాకాలం ఉండాలి, ఈ యొక్క నిత్య నరకాన్ని, నాశనాన్ని మనం తప్పించుకోవాలని ఆశపడేవారు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. దేనికి మారు మనసు పొందాలి? మన పాపములకు నుండి మనము మారు మనసు పొందాలి. పాప క్షమాపణ, మారు మనసు, పాప క్షమాపణ మనం పొందాలి. కాబట్టి ఆ మారు మనస్సు, ఇది వరకు మనకు ఉన్నటువంటి ఆ లోక ఆశలను, ఆ పాపపు ఆశలను, ఆ పాపపు స్వభావమును, ఆ పాపపు అలవాట్లను మనం ఏం చేయాలి? మానుకొని మన మనస్సును మార్చుకోవాలి. మారు మనస్సు పొందాలి. కనుక మారు మనస్సు పొంది మీరేం చేయాలి? బాప్తిజమము తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బాప్తిస్మము తీసుకోవాలి. అంటే మారు మనస్సు అనుభవం ఉండాలి, పాప క్షమాపణ అనుభవం ఉండాలి, బాప్తిస్మము తీసుకోవాలి. అపోస్తుల కార్యంలో అపోస్తుల ముందు వీరు అడుగుతూ ఉంటారు. 38వ వాక్యం 2వ అధ్యాయంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, ఏంటి ఎందుకంటున్నారు? అయ్యలారా మేమేమి చేయాలి అంటారు.
దేనికి ఏం చేయాలి? మేము చేసింది చాలా తప్పు, పాపము. ఆయనను మేము హింసించాం, దూషించాం, ఆయనను అపహసించాం, ఆయన కొట్టాం, తిట్టాం. అయ్యో మేము ఎంతో ఘోరంగా ఆయన ఎడల అసభ్యకరంగా జీవించాం. మేము చేసింది చాలా తప్పే, పాపమే. కాబట్టి మేమేం చేయాలి? దీని నుండి తప్పించుకోవాలి, దీని నుండి రక్షించబడాలి, దీని నుండి మేము మార్పు చెందాలంటే మేమేమి చేయాలి అని అందరూ కూడా పశ్చాత్తాప హృదయంతో పేతురును, అపోస్తులందరినీ కూడా అడుగుతారు. అందుకు పేతురు అంటారు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. సిద్ధపాటు ఎలాగా మనం కావాలి? ఎందుకంటే టైం కొద్దిగా ఉంది. మొట్టమొదటిగా నా రాకడలో ఎత్తబడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మరేం చేయాలి? సిద్ధపడాలి. ఫస్ట్ ఎలా సిద్ధపడాలి అంటే మారు మనసు పొందాలి. దేనికి మారు మనసు అంటే పాప క్షమాపణ కొరకు. పాప క్షమాపణ కొరకు మారు మనసు పొంది ప్రతివాడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం తీసుకోవాలి. కనుక బాప్తిస్మము తీసుకొని మారు మనసు మనము మొదటిగా పొంది బాప్తిస్మం తీసుకొని రక్షించబడి దేవుని పిల్లరా మనం రక్షించబడాలి. కనుక రక్షించబడినప్పుడే దేవుని పిల్లల మనము ఆ సిద్ధపాటులో ఒక మెట్టును మనము ఎక్కగలం. కనుక సిద్ధపాటు లేకుండా మనం రక్షించబడకుండా ఉంటే ఆ సిద్ధపాటులో వాటిని కొన్ని మెట్లను మనం ఎక్కకపోతే, కొన్ని విధాలుగా మనం సిద్ధపడకపోతే ఆ సిద్ధపాటు మనకు ఉండదు దేవుని బిడ్డ. అందుకొరకు దేవుని పిల్లమైన మనము సిద్ధపడాలి. అందుకనే రోమా 10లో మనం చూస్తాం. రోమా 10వ అధ్యాయము మనము చూస్తాం. అదేమనగా 8వ వాక్యంలో అదేమని చెప్పుచున్నది, నీ వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏం చేయాలట? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలి? నీ హృదయమందు విశ్వసించాలి. ఏం విశ్వసించాలి? ఆయన మృతులలో నుండి లేచాడు అన్నది మన హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు అంటారు. కాబట్టి ఈ రక్షణను మనం పొందాలి. మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం ఆ బాప్తిసం తీసుకోవాలి. దీనికి ముందు మనం వాక్యాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచాడని మనం నమ్మాలి హృదయమందు. యేసు ప్రభు మన దేవుడని మనం ఒప్పుకుంటే అప్పుడు మనం ఏమవుతాం? రక్షించబడతాం. దీన్ని మనం సిద్ధపాటు అంటాం. కనుక ఈ సిద్ధపాటు ఉండాలి. కనుక ఈ సిద్ధపాటు లేకపోతే దేవుని రాజ్యానికి మనము అర్హులం కాము. దేవుని రాజ్యానికి ఎవరు అర్హులో వారినే తీసుకొని పోతారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి మనము వెళ్ళాలనుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ బస్ ఎక్కినట్లు, ట్రైన్ ఎక్కినట్లు కాదు. ఏమి ఉండాలి? పాస్పోర్ట్ ఉండాలి, వీసా తీసుకోవాలి. దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. లేదు నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాను, నా స్టైల్లో వెళ్తానంటే నేను వెళ్ళలేదు. దానికి గవర్నమెంట్ అంగీకరించి. కనుక ప్రభు కూడా ఒక చట్టం ఉంది, ఒక విధి విధానాలు ఉన్నాయి. లోక రాజ్యంలోనికి ఎవరైనా రావాలి అంటే వాళ్ళకి ఏముండాలట?
మారు మనసు ఉండాలి. పాపము నిమిత్తమై మారు మనసు ఉండాలి. కనుక ఆ మారు మనస్సు కలిగినటువంటి మనము ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువే మన దేవుడిని ఒప్పుకొని ఆయనను మృతుల్లో నుండి లేచాడు అని మన హృదయం ముందు విశ్వసించి మన బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఏమవుతాం? రక్షించబడతాం. ఒకవేళ నీకు మారు మనసు లేకుండా పాపక్షమాపణ నిమిత్తమై ప్రభు వాక్యాన్ని నమ్మకుండా, ప్రభువుని నమ్మకుండా, నువ్వు ఆయనను హృదయంలో విశ్వసించకుండా నువ్వెన్ని బాప్తిసాలు తీసుకున్నా నీకు ఉపయోగం లేదు. రక్షణ బాప్తిసం ద్వారా కాదు వచ్చేది. రక్షణ నువ్వు నమ్ముట ద్వారా కలుగుతుంది. అందుకని మనం ఇక్కడ చదివాం కదా, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. మరి అలాగా యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపాడంటే సరిపోద్ది కదా రక్షించబడడానికి. ఇక బాప్తిసం ఎందుకు? రక్షణ అక్కడే వచ్చేసింది కదా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభు యొక్క వాగ్దానం, ప్రభు యొక్క ఆజ్ఞ ఏమైందంటే మార్కు సువార్తలో మనము చదువుతాం 16వ అధ్యాయం 15వ వాక్యంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. కాబట్టి సూచక క్రియలు కనబడతాయి. ఏమంటారు ప్రభు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అంటారు. అలాగే 28 మత్తయి సువార్త మనము 18-19 వాక్యాలు మనం చదివితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. కాబట్టి ఇక్కడ ప్రభు ఆజ్ఞ. మార్పులో అయితే మనం వారికి బాప్తిసం ఇవ్వండి, అప్పుడు వారు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కానీ ఏ నామంలో తీసుకోవాలి, ఎలాగివ్వాలి బాప్తిస్మం అంటే? ఇక్కడ ప్రభు తన సొంత నోటి ద్వారా, మాటల ద్వారా చెబుతున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అంటే ఎన్ని నామాలు? ఒకే నామం. చాలాసార్లు ట్రినిటీ ముగ్గురు అని అనుకుంటాం, ముగ్గురు కలిసి ఒకే నామం. ముగ్గురు అంటే నామములలోనికి అనొచ్చు. తండ్రి నామములో, కుమారుని నామములో, పరిశుద్ధాత్మ నామములో, ఈ 3 నామాలలో మీరేం చేయాలి? బాప్తిసం ఇవ్వండి అని చెప్పొచ్చు. కానీ నామములు లేవు. ఏముంది? నామం అంటే ఏంటి? పేరు. నామం అంటే ఏంటి? పేరు. ఆ పేరున మీరేం చేయాలి? వారికి బాప్తిసం. కనుక వారికి బాప్తిసం మీరు ఇచ్చినప్పుడు వారు రక్షించబడతారు. కనుక రక్షించబడ్డాను అని దానికి గుర్తు, ఒక పబ్లిక్ సాక్ష్యము ఏంటంటే బాప్టిజము. అది ఒకటి. రెండవది ఏంటంటే అది దేవుని యొక్క ఆజ్ఞను మనము ఆయన చెప్పినట్లు చేయడానికి ఒక నిదర్శనం. కనుక రక్షణ ఎప్పుడైపోయింది? ఆయనను ప్రభు అని నోటితో ఒప్పుకున్నప్పుడు, ఆయన మృతుల్లో నుండి లేచాడని హృదయంలో విశ్వసించినప్పుడు మనమేమైపోయాం? రక్షించబడ్డాం. కాబట్టి రక్షించబడడానికి ముందు ఏం చేయాలి? మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తము. తర్వాత ఈ నమ్మకం వచ్చింది.
ఈ నమ్మకం ద్వారా రక్షించబడ్డామని చెప్పి మనము బాప్తిస్మం తీసుకుంటాం. అందుకే ఎందుకు ఇదంతా, ఈ కార్యాలను ఎందుకు చేయాలంటే దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడతాం. దేవుని రాజ్యం కొరకు మనము సిద్ధపడతాం. పెళ్లి కొరకు వెయిట్ చేయండి పర్వాలేదు, జాబ్ కొరకు వెయిట్ చేయండి పర్వాలేదు, ఇంకా కొన్నిటి కొరకు మీరు వేచి ఉండండి పర్వాలేదు, కానీ దేవుని రాజ్యం కొరకు ఆలస్యం వెంటనే మనము మారు మనసు పొంది ఏం చేయాలి? పాపక్షమాపణ పొంది ఆయన సువార్తను నమ్మి, ఆయనను నమ్మి మనము బాప్తిసం తీసుకొని రక్షించబడి దేవుని రాజ్యమునకు సిద్ధపడాలి. అందుకని రాకడ దొంగ వలె వస్తూ ఉంది, మీరు అనుకొనని గడియలో వస్తూ ఉంది. అందుకొరకు మీరు సిద్ధముగా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి. ఈరోజు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈరోజే రావచ్చు. అందుకనే మార్కు తన సువార్తలో ఏం రాస్తాడు? ఆయన రాకడ గురించి అంటే, దేవుని బిడ్డారా, ప్రభు రాకడ గురించి 13వ అధ్యాయంలో ఏమంటారు? 35వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు అంటాడు. కనుక మనకు తెలియదు టైం ఏంటి. ఒక రోజుకు రాత్రి ఎన్ని కాలాలు ఉంటాయి? ఎన్ని పార్ట్స్? 4 కాలాలు ఉంటాయి. అందుకని ఎప్పుడు ఉంటారు? ప్రొద్దుగుంకినప్పుడు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. 3 గంటలకు ఒక కాలం, 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, ఒక జాము 3 గంటలు. కాబట్టి అందుకని ఆయన అంటాడు, నేను ప్రొద్దుగుంకేటప్పుడే వస్తాను, అర్ధరాత్రే వస్తాను, కోడి కూసేటప్పుడు వస్తాను, తెల్లవారుజామున వస్తాను. ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ మీరు సిద్ధంగా ఉన్నారు. నేను టైం చెప్పను. మీరు దేవుని రాజ్యానికి రావాలి, నాతో ఉండాలి, ఆకలి దప్పులు లేని ఆ రాజ్యంలో ఆనందించాలి నాతో అంటే, నిత్య నాశనాన్ని, నరకాన్ని, ఈ భయంకరమైన శిక్షను మీరు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మీరు సిద్ధపడాలి. నా రాకడ కొరకు సిద్ధపడాలంటే ఏం చేయాలి? పాపక్షమాపణ నిమిత్తం మీరు మారు మనసు పొందాలి, నా వాక్యాన్ని నమ్మాలి, నన్ను నమ్మాలి. నేను పునరుత్థానుడై మృతుల్లో నుండి తిరిగి లేచానని మీ హృదయంలో విశ్వసించాలి. అప్పుడు మీరు రక్షించబడతారు. ఆ రక్షణకు గుర్తుగా, సాక్ష్యంగా మీరు బాప్తిస్మము నేనిచ్చిన ఆత్మ మేరకు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందితే మీరు రక్షించబడతారు. శిక్ష నుండి, మార్కు అదే అంటాడు, శిక్ష నుండి తప్పించబడతారు. మీరు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మని వారు, అజాగ్రత్త చేసేవారు, ఆ ఏట్లో చూద్దాం ఇంకా టైం ఉందిలే అని మన అలవాట్లు, మన పద్ధతులు మారుకున్నాక మనము విచ్చలవిడిగా మనం ఎలాగంటే అలా బ్రతుకుతే ఒకరోజు ప్రభు వస్తాడు. అప్పుడు నీవు నేను మారడానికి టైం ఉండదు. అప్పుడు తప్పక మనం శిక్ష పొందాల్సి, ఆ శిక్ష నువ్వు భరించలేవు. చాలా భయంకరమైన శిక్ష. అందుకనే ముందుగానే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మరి ఇక్కడ ఉన్న కొంతమంది బాప్తిసం తీసుకొని సిద్ధపడినటువంటి వారు ధన్యులు. సిద్ధపడని వారు, ఇంకా మారు మనసు లేదు, ఇంకా ప్రభువుని నమ్ముకోవాలన్న ఐడియా లేదు. మరి ఇంకేమేమి ఐడియా ఉంది నీకు? బాగా చదువుకోవాలనేటువంటి ఒక ఆశ ఉంది, మంచిదే. ఉద్యోగం, మంచి ర్యాంకు కొట్టాలి, మంచి జాబ్ పొందాలనే ఆలోచన ఉంది, మంచిదే. మా బిడ్డలకు మంచి వివాహం చేయాలన్నది మంచిదే. కానీ బిడ్డలు రక్షించబడాలన్నది ఆలోచించట్లేదా? వారికి దేవుని రాజ్యం ఉందా? ప్రభు రాజ్యం వారికి అక్కర్లేదా? మరి విషయమై వారు కానీ మీరు కానీ ఏం ఆలోచన చేస్తున్నారు? దేనికి లేటు, దేనికి జాగు? ప్రభు అప్పుడే అన్నాడు, కాలం సంపూర్ణమైపోయింది,
దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది స్వార్థను నమ్మండి అని ప్రభు అప్పుడే చెప్పారు. కాబట్టి ఈ రోజున దేవుని రాకడలో మనం కూడా ఆయనతో కూడా ఎగరాలి, వెళ్ళాలి అంటే దేవుని బిడ్డారా, ఆయన రాకడలో మనకు ఉండవలసింది ఏంటంటే సిద్ధపాటు. అందుకనే యేసయ్య ఏమంటాడు మత్తయి సువార్తలో, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి, సిద్ధంగా ఉండండి. కనుక సిద్ధంగా ఉండండి అని చెప్పి 25వ అధ్యాయంలో ఆయన ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. డోర్ క్లోజ్ అయింది. ఆయన సిద్ధపాటు కొరకే ఈ ఉపమానము. దేనికి సిద్ధపాటు? పరలోక రాజ్యం కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడే విధానం ఇక్కడ చెప్పారు. అందరూ బయలుదేరారు ఆయన పెళ్లి కుమారునితో కూడా. ఇప్పుడు వచ్చేవాడు పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనతో కూడా మనం వెళ్ళాలని అందరం రెడీగా ఉండాలి. కనుక రెడీగా ఎలా ఉండాలంటే మారు మనసు, పాపక్షమాపణ పొందాలి, సువార్తను బాగా చదవాలి, నమ్మాలి, వినాలి, యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా నమ్మాలి. ఆయన మృతుల్లో నుండి లేచాడని నువ్వు హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. అప్పుడు ప్రభునామములో మనం బాప్తిసం తీసుకొని సిద్ధంగా ఉండాలి. కనుక ఇక్కడ 10 మంది బయలుదేరారు పెళ్లి కుమారులతో కూడా ఆయన రాకడ మేము కూడా వెళ్ళాలని. కానీ 5 మంది వెళ్ళగలిగారు, 5 మంది విడిచిపెట్టబడ్డారు. ఎందుకంటే సరైన సిద్ధపాటు వారికి లేదు. ఈ రోజున దేవుని రాకడ కొరకు ఎగిరే సిద్ధపాటు నీకు నాకు ఉండాలి. చాలా మంది వారి రక్షణను పోగొట్టుకుంటున్నారు. మారు మనస్సు పొందిన వారి వలె బ్రతుకుతున్నాం మనం. నీకంటే కూడా మారు మనసు పొందిన వారే బెటర్ కదా బాబు. అంత భయంకరంగా బ్రతుకుతున్నావు నువ్వు అన్నట్టు. ఏంటి నువ్వు రక్షించబడి ఆ త్రాగుడేంటి? నువ్వు రక్షించబడి ఆ వ్యభిచారపు చూపులేంటి? నువ్వు రక్షించబడి ఆ యొక్క పాపపు మనసేంటి? నువ్వు రక్షించబడి ఆ మోసాలేంటి, అన్యాయం ఏంటి, ఆ దగ ఏంటి? నువ్వు రక్షించబడి బాప్తిసము తీసుకున్న వారి వల్ల నేను బ్రతకలేకపోతున్నావు. దేవుని మందిరానికి రా, వాక్యం వినవు, ప్రార్థన చేయవు, ప్రభు బిడ్డగా నడుచుకున్నావు. నువ్వు ఎలాగ ఎగిరిపోతావు? నీకేం సిద్ధపాటు? సిద్ధపడవలసిన వాడివి నీవు సిద్ధపాటు లేని వాడిగా ఉన్నావు. రక్షించబడని వారు బ్రతికినట్లుగా బ్రతుకుతున్నావు. దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. అవును, నేను రక్షించబడ్డాను అమ్మయ్య, బాప్తిసం తీసుకున్నాను, ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయింది నేను అనుకుంటున్నా. ఈరోజు నీవు ఎలాగా బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ప్రభు అన్నాడు, వారు సిద్ధపడ్డాము అని వచ్చారు, కానీ వారు సిగ్గుపరచబడ్డారు. వారి సిద్ధపాటులో సిగ్గు కలిగింది. వారు సిద్ధపడిన వారు ముందుగానే పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు సిద్ధపడి ఆయనతో కూడా లోపలికి వెళ్ళారు. తలుపు వేయబడింది. ఇక నీ కొరకు డోర్ మళ్ళా ఓపెన్ అవ్వదు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి సిద్ధపడి వచ్చి, అయ్యా మాకు తలుపుది, మేము కూడా సిద్ధపడి వచ్చిన వాళ్ళలో ఒకరమే అని తలుపు తీయమని వారు మొరపెట్టుకున్నప్పుడు, మీరెవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అని ప్రభు కఠినంగా మాట్లాడినట్లు చూస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలి? సిద్ధపడ్డాలి. సిద్ధపడ్డ మనము మన సిద్ధపాటును ఏం చేయాలి? కాపాడుకోవాలి.
మన మారు మనసు మరి జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షించబడిన బిడ్డలు నడుచుకునేటట్లు మనము నడుచుకోవాలి. మరలా పడిపోయిన స్థితి, చెడిపోయిన స్థితి, అపవిత్రమైపోయినటువంటి స్థితి దేవుని పిల్లరా మనకు ఉండకూడదు. అలాగైనట్లయితే మనము ఆ సిద్ధపాటును పోగొట్టుకోవాలి, ఆ రక్షణను పోగొట్టుకోవాలి. తర్వాత ఒకటి ప్రభు రాకడ కొరకు మనకు ఉండవలసింది ఏంటంటే సిద్ధపాటు దేవుని బిడ్డలారా. రెండవది ప్రభు ఏమంటారు అంటే మార్కు సువార్తలో 13వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుదాం. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినునప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. 13:37 మార్కు. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుట. నేను మెలకువగా ఉండండి. రెండవది ఏంటి? ఎలా ఉండాలి మనం? మెలకువగా ఉండాలి. అందరి వలె మనం నిద్రపోయేవారుగా ఉండకుండా, అందరి వలె మనం జాబుగా ఉండకుండా, అందరి వలె మనం మత్తులుగా ఉండకుండా, అందరి వలె మనము ఉండకుండా మనం ఏం చేయాలా? మెలకువగా ఉండాలి. మనం మొదటి దశలోని పత్రికలో 5వ అధ్యాయంలో 2వ 3వ మాట చదివాం. ఆ లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొను చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా. కొంతమంది ఎలా ఉన్నారు? ఏం భయం లేదు. సూర్యుడు మామూలుగానే ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఎండలున్నాయి, వర్షాలున్నాయి, గాలులున్నాయి, మామూలుగానే అంతా నార్మల్గా ఉంది. ఏం భయపడిన అవసరం లేదని మీరు అజాగ్రత్తగా ఉంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేయాలట? మెలకువగా ఉండాలి. సిద్ధపడినటువంటి మనము మనకు ఉండవలసి సిద్ధపడ్డాం కాబట్టి ఇక నిద్రపోదామా? మత్తులుగా ఉందామా? ఈ లోక పనులలో మత్తులుగా ఉందామా? ఈ లోక పనులలో మత్తులుగా ఉందామా? దేవుని పిల్లరా, అలా ఉండకూడదు. అందుకనే మత్తయి సువార్తలో ప్రభు 24లో ఆయన హెచ్చరించేటువంటి మాటలు మరికొన్నిటిని మనము చదువుదాం. 40వ వాక్యం చదువుదాం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. పనులలో మత్తులుగా ఉంటారు చాలా మంది. ఈరోజు పరిశుద్ధ దినం, ఈరోజు ఆరాధన దినం, ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో నేను కనబడాలి, నేను దేవుని బిడ్డను అన్నటువంటి ఆ యొక్క ఆలోచన లేకుండా వారు పనిలో మత్తులై ఉంటారు. కాబట్టి ఆ రీతిగా ఉండకూడదు మనం. కనుక ఇక్కడ ఇద్దరు పొలంలో ఉన్నారు కనుక ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు ఎడవబడ్డారు. ఇద్దరు తిరగలు విసురుతున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు ఎడవబడ్డారు. కాబట్టి ఎవరైతే సిద్ధపడలేదో, ఎవరైతే మెలకుగా జాగ్రత్తగా లేదో వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. ఈ రోజున దేవుని బిడ్డమైన నీవు ఏ వయసులో ఉన్నావో, ఎలా ఉన్నావో తెలియదు, కానీ ప్రభు మరలా తన రాకడం గురించి నీకు నాకు హెచ్చరిస్తున్నాడు. నేను తొందరగా వస్తున్నాను, నాతో పాటు మీరు కూడా రావాలి అంటే మీకు సిద్ధపాటు ఉండాలి. రెండవది, సిద్ధపడ్డ మీరు మెలకువగా ఉండాలి. సరే, మనమందరం కూడా ఎక్కడన్నా టూర్కి వెళ్ళాలనుకున్నాం, అమరావతికో లేకపోతే హంపీకో, బెంగళూరు ట్రైన్కో లేకపోతే ఏదో ట్రైన్కి వెళ్ళాలనుకున్నాం. మనమందరం ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ కంటే ముందు ఎలాగెళ్తాం? సిద్ధపడే వెళ్తాం. కనుక సిద్ధపడి వెళ్ళి
పడుకుంటామా? ఆ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి ఆ ట్రైన్ వచ్చినప్పుడు మెలకు వస్తుందిలేని అజాగ్రత్తగా మనం పడుకుంటామా? పడుకొని నిద్రపోయామంటే ట్రైన్ వెళ్ళిపోదు. అలాగే ఎంతోమంది పడుకొని నిద్రపోయి వారు వెళ్ళవలసిన ట్రైన్ పోగొట్టుకున్నారు, చాలా ఇబ్బంది గురయ్యారు. కనుక సిద్ధపడ్డ మనం ఏం చేయాలంటే ట్రైన్ కోసం, మనం వెళ్ళవలసిన ట్రైన్ కోసం ఏం చేయాలి? మెలకువగా ఉండి వేచి కాచుకొని ఉండాలి. ఎప్పుడు వస్తుందా ట్రైన్, ఎప్పుడు వస్తుందా ట్రైన్ అని ఎదురు చూస్తూ ఉండాలి. అలాగనే ప్రభు రాకడ కొరకు కూడా సిద్ధపడిన మనము ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. అందుకని యేసయ్య అంటాడు, మెలకువగా ఉండండి మత్తులు, ఆ పని మత్తులో పడిపోకండి, తిండి మత్తులో పడిపోకండి. కాబట్టి ఈ లోకపు మత్తులో మైకంలో మీరు పడిపోకుండా మీరు మెలకువగా ఉండాలి అంట. అందుకని తెస్సలోనిక పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వాక్యం నుండి మనం చదివితే, ఆ దినము దొంగ వచ్చినట్లు మీ మీదికి వచ్చుటకు. మీరు చీకటిలో ఉన్నవారు కారు. 3వ వాక్యంలో లోకుల గురించి చెబుతున్నాడు, లోకములో లోకస్తుల గురించి. 4వ వాక్యంలో ఆ సహోదరులు రక్షించబడిన బిడ్డలకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు. మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారం కాము. అవునా? ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి భక్తులము కాకయుందము. దేవుని స్తోత్రం. భక్తులం కాకుండా ఉందా? నేను బాగా తిన్నాను, నేను రాలేను, నేను ప్రార్థన చేయలేను, నా వల్ల ఏం కాదు, నాకు ఫుల్గా పని ఉంది, నేను రాలేను. కాబట్టి ఇటువంటి లోక లౌకికమైన వాటిలో మనము మత్తులమై దేవుని రాకడను వెళ్ళిపోకుండా భ్రష్టులం కాకూడదు. అందుకని ఏమంటున్నాను, మనం ఇతరుల వల్ల నిద్రపోకూడదు. నిద్రపోయే వాళ్ళు రాత్రి వేళ నిద్రపోతారు. మనం పగటి సంబంధులం, మనం వెలుగు సంబంధులం, మనం చీకటి వారము కాము. కాబట్టి మనం చాలా మత్తులముగా ఉండకుండా మెలకువగా ఉండాలి అంట. కాబట్టి మెలకువగా ఉండి మనము ఏం చేయాలి? దేవుని పిల్లరా, మెలకువగా ఉండాలంట. 33 మార్కు సువార్త 13:33 వాక్యం చదువుదాం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మెలకువగా ఉండి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ప్రతి రక్షించబడిన బిడ్డ మెలకువగా ఉండి ప్రార్థించాలి. దేవుని యొక్క రాకడలో మనం కూడా ఆయనతో ఎగిరిపోవడానికి మనం కూడా మెలకువగలిగి ప్రార్థించాలి. నిద్రపోకూడదు అంటే నిద్ర అసలే పోకూడదు అంటే అది కాదు, మనం ప్రార్థన లేకుండా మాత్రం నిద్రపోకూడదు. చాలా మంది మనం ఫుల్లుగా పనులు పెట్టుకొని బాగా తినేసేసి అలసిపోయి పడుకుంటున్నాం, మనం బలహీనం అయిపోతున్నాం. కానీ ప్రార్థన చేయని మనము సోమరులం కాకూడదు. మెలకువగా ఉండి సిద్ధపడ్డ మనము ఏం చేయాలి? ప్రార్థన చేసుకుందాం. కనుక అలాంటి అశ్రద్ధ మనకు ఉండకూడదు. రెండవది ఏముండాలి? ప్రభు రాకట్లో మనకు మెలకు ఉండాలి. మెలకు ఉంటేనే మనం జాగ్రత్తగా ఎగిరిపోతాం. ఆయనతో నిద్రమత్తులం అవుతే, అజాగ్రత్తగా ఉంటే, మత్తులమై ఉంటే మనం ఎగిరిపోతాం. తర్వాత 3వ విషయాన్ని మనము చూద్దాం. 3వది ప్రభు రాకడలో మనకి ఏముండాలంటే, ఇప్పుడు చదివిన మార్కు సువార్త 13:33 ఒక మాట ఉంది. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు కనుక జాగ్రత్త పడుడి. అది జాగ్రత్త అండి. జాగ్రత్త అనే మాట మనకు హెచ్చరిక చేస్తారు. ఎందుకంటే మీరు ఏ విషయం కొరకు సిద్ధపడుతున్నారో ఆ విషయాల్లో మీరు ఏమైనా పొరపాటు చేసి వెళ్ళలేకపోతారేమో. జాగ్రత్తగా ఉండండి. 3వది ఏముండాలి? మనకు జాగ్రత్త ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. ఆ రాకడ కొరకు
తర్వాత ఆ సిద్ధపాటులో ఏమేమి ఉండాలో అవన్నీ మనం చూసాం. రెండవది మెలకువగా ఉండాలి దేవుని రాకడ కొరకు. ఆ మెలకువగలిగి ఏం చేయాలో కూడా మనము చూసాం. ప్రార్థన మనం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు ఒకవేళ ఇంకా రక్షించబడలేదా, నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నేను రక్షించబడాలి, నేను మారు మనసు పొందాలి, నాకు అవకాశాన్ని కల్పించిన ఆయన, నేను ఎప్పుడు నేను బాప్తిసం పొందాలో, ఎప్పుడు నేను సిద్ధపడాలో నాకు జ్ఞాపకం చేయనాయన అని కూడా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి రెండవది మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. రక్షించబడని వారు మత్తులుగా ఉన్నట్టు, లోకము మత్తుగా ఉన్నట్టు మనము మత్తుగా మైకముగా ఉండకూడదు. తర్వాత మూడవది జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త మనం తీసుకోకపోతే మనము కొన్ని విషయాల్లో మనము నష్టపోతాం. చూద్దాం దేని గురించి మనము జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త అన్నారు కదా, దేని గురించి మనము జాగ్రత్త తీసుకోవాలి. పేతురు రెండవ పత్రిక 3వ అధ్యాయం 13వ లేకపోతే 10 నుండి చదువుదాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ వీటిలో లయమైపోవును పోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలేను. ఇక్కడ ఒక జాగ్రత్త అనే మాట వచ్చింది. పైన ఏం చెప్పారంటే ఈ భూలోకంలో ఉన్నవన్నీ కూడా ఏమైపోతాయి, కాలిపోతాయి. పంచభూతాలు ఏమైపోతాయి, లయమైపోతాయి. ఏంటి పంచభూతాలు? గాలి, నీరు, భూమి, అగ్ని. కాబట్టి ఇవన్నీ కూడా ఉండవు. అవి ఉండనప్పుడు మనుషులమైన మనం ఈ లోకంలో బ్రతకలేము. ఇవన్నీ కూడా లయమైపోతాయి ఎప్పుడైతే తన పిల్లలు ఎగిరిపోతారో. కాబట్టి ఇది మహాశ్రమలు అయిపోయిన తర్వాత ఈ యొక్క అంతా కూడా పంచభూతాలన్నీ కూడా కాలిపోతాయి. దేవుని దినపు రాకడ కొరకు అవన్నీ కూడా అలాగే నాశనం అయిపోవడానికి ఎదురు చూస్తుంది. అందుకొరకు దేవుని పిల్లలకు ఒక హెచ్చరికిస్తున్నారు, జాగ్రత్త అని ఒక హెచ్చరికిస్తున్నారు. మీరు పరిశుద్ధ ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అంట. దేనికి జాగ్రత్త అంటే పరిశుద్ధమైన ప్రవర్తన మనకు ఉండాలి, పరిశుద్ధ భక్తి మనకు ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన, మన ప్రవర్తన పాపపు ప్రవర్తనగా ఉండకూడదు, అపవిత్రమైన ప్రవర్తనగా మన ప్రవర్తన ఉండకూడదు. పరిశుద్ధులం కనుక మనము మన ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. కనుక మీరు పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి. ఏ ప్రవర్తన అంటే ఆ ప్రవర్తన ఎలాగంటే అలాగ జీవిస్తే కుదరదు. మీ ప్రవర్తన దేవునికి మెచ్చికగా ఉండాలి, ఇష్టముగా ఉండాలి. పరిశుద్ధ ప్రవర్తన గలవారును దేవుని యందు భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. ఎంతో జాగ్రత్త, ఎంతో జాగ్రత్త. ఏ విషయంలో? పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఎంతో జాగ్రత్త. భక్తి అంటే అనుదినమైన ప్రార్థన, అనుదిన దేవుని వాక్యము చదవటము, వాక్యానుసారంగా జీవించటము, మందిరానికి రావటము, ప్రార్థన చేయటము, మందిరములో ఉండవలసిన విధానంగా భక్తి కలిగి మనం ఉండాలి. భక్తిని కాపాడుకోవాలి. ప్రార్థన లేకపోకుండా, వాక్యం చదవకుండా, మందిరానికి రాకుండా, వాక్యం వినకుండా ఈ భక్తిహీనత మనకు ఉండకూడదు. భక్తి కలిగి మనము ఉండాలి. అందుకనే జాగ్రత్త అని పేతురు గారు కూడా మనల్ని ఏం చేస్తున్నారు? కనుక మార్కు గారు కూడా జాగ్రత్త అంటారు. ఆ సువార్తలో యేసయ్య చెప్పాడు, జాగ్రత్త కలిగి ఉండండి. ఏంటి జాగ్రత్త అంటే పరిశుద్ధ ప్రవర్తన కొరకు, భక్తి కొరకు మీరు ఎంతో జాగ్రత్త కలిగి ఏం చేయాలి? ఉండాలి. ఎంతో జాగ్రత్త కలిగి మీరు ఉండాలి అని
దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎంతో జాగ్రత్త గలవారై మీరు ఉండండి. ఆ జాగ్రత్తగా పోయిందంటే మీకు నిజంగా మీరు ఏమవుతారు? నష్టపోతారు. ఆ జాగ్రత్త పోయిందంటే మీరు నష్టపోతారు. ఆ జాగ్రత్త తీసుకుని చాలా హుషారుగా మీరు బ్రతకాలి. కనుక ఈ 3 విషయాల్లో మనము మత్తులం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, మనము సిద్ధపడాలి ప్రభు రాకడ. రెండవది, మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కనుక జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మూడవది, జాగ్రత్తగా ఉండాలి. దేంట్లో? పరిశుద్ధ ప్రవర్తన కలిగి, భక్తి కలిగి మనం జాగ్రత్తగా ఉంటే ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడ్డ వారం అవుతాం. అప్పుడు ప్రభుతో కూడా మనం కూడా అయిపోతాం. అందుకోసమే యేసయ్య ఇదిగో నేను తొందరగా వస్తున్నాను, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి, మీరు మెలకువగలిగి ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని మనకు హెచ్చరించారు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఆయనతో కూడా ఎగిరిపోదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.